ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రి హరీష్ రావు బస్ భవన్ కు బయలుదేరారు. ఆర్టీసీ బస్సులో బస్ భవన్ కు వెళ్తున్నారు హరీష్ రావు. మరోవైపు తలసాని శ్రీనివాస్ నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. కాసేపట్లో బస్ భవన్ కు బయలుదేరబోతున్నారు కేటీఆర్. ఇక రెచ్ఫైల్ బస్ స్టాండ్ కి తలసానితో కలిసి వెళ్లి బస్ భవన్ కు బయలుదేరని వెళ్లబోతున్నారు కేటీఆర్. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ చలో బస్ భవన్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఛార్జెస్ ను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. చలో బస్ భవన్ లో భాగంగా బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ బస్సుల్లో బస్ భవన్ కు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో బస్ భవన్ కు వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మనం చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు కూడా బస్ భవన్ కు బయలుదేరారు. హైదరాబాద్ బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఆర్టీసీ ఛార్జెస్ పెంచిన నేపథ్యంలో బస్ భవన్ కు బయలుదేరుతున్నారు బీఆర్ఎస్ నేతలు కూడా. ఒక్కొక్క ప్రాంతం నుంచి బస్సులో ప్రయాణించి బస్ భవన్ కు చేరుకుంటారు. ఆర్టీసీ బస్సులో బస్ భవన్ కి వెళ్తున్నారు హరీష్ రావు. అలాగే మరి కాసేపట్లో రెచ్ఫైల్ బస్ స్టాప్ నుంచి బస్ భవన్ కు వెళ్ళబోతున్నారు కేటీఆర్. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి చేరుకున్నారు కేటీఆర్. అక్కడి నుంచి కూడా వెళ్లి రెచ్ఫైల్ బస్ దగ్గర నుంచి కూడా వెళ్లి ఆ బస్ భవన్ కి ఆయన చేరుకుంటారు. మరి కాసేపట్లో బస్ భవన్ కు బయలుదేరబోతున్నారు కేటీఆర్. ఆ బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కొక్క స్థానం నుంచి కూడా వారు బస్ భవన్ కు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. మనం చూడొచ్చు. ఆల్రెడీ బస్సులో ప్రయాణిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరి కాసేపట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కూడా బస్ భవన్ కు వెళ్ళబోతున్నారు. డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మహాలక్ష్మి కింద నెలకు 330 కోట్లు ఇస్తామన్నారు కదా. ఇప్పుడు 3 నెలలు 4 నెలల బకాయి పడ్డది. మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు. కాగితాల మీద లాభాల్లో ఉందంటున్నారు. కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు. రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు. సిసిఎస్ డబ్బులు రావడం లేదు. కార్మికులకు పిఆర్సీ సవరణ రావడం లేదు. ఆర్టీసీని అమ్మకదో పెట్టేట్టున్నాడు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు. ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ కూడా ప్రైవేటోడే, కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అమ్మకదొప్పుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. మేం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి. ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి. ఇక ఛార్జీల పెంపును నిరసిస్తూ చలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మనం చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్ చేశారు కొంతమందిని పోలీసులు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా బస్సులో ప్రయాణిస్తూ బస్ భవన్ కు చేరుకుంటున్నారు. మరోవైపు మనం చూడొచ్చు స్క్రీన్ మీద మాజీ మంత్రి కేటీఆర్ గారు మరి కాసేపట్లో బస్ భవన్ కి ఆయన కూడా చేరుకుంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి చేరుకున్నారు. అలాగే ఒక్కొక్కరు బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కొక్క ప్లేసెస్ నుంచి కూడా బస్ భవన్ కు చేరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసులు మోహరించారు. మనం చూడొచ్చు. ఆర్టీసీ బస్సులో బస్ భవన్ కు వెళ్తూ ఉన్నారు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు. మనం చూడొచ్చు. మరోవైపు సికింద్రాబాద్ దగ్గర కొంత ఉద్రిక్తత నెలకొంది. ఎందుకంటే అక్కడి నుంచి రెక్టిఫైల్ బస్ స్టాప్ నుంచి కూడా బస్ భవన్ కి వెళ్ళబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్ కూడాను. సో ఆర్టీసీని అమ్మేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుంది అంటుంది బీఆర్ఎస్. ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా డోంగ్లీ గ్రామానికి చెందినటువంటి తమ్ముడు ఉమేష్ ఇంజనీరింగ్